మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని మాటని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన హృదయాల్ని, మన ఆలోచనలు అన్నీ దగ్గర పెట్టుకుని దేవుని మాట ఏం చెప్తుందో అనే విషయాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఆలస్యంగా ప్రారంభించాము, పూర్తి చేస్తే నేను చెప్తాను. కొంచెం టైం అటు ఇటు అయినా ఇబ్బంది పడద్దు. మనం నేర్చుకుంటున్న విషయాల్లో యేసు ప్రభు వారు భక్తులకి నేర్పించిన ఒక ప్రార్థన, మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట నుంచి మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా జరగాలి. యేసు ప్రభు వారి చిత్తము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో ఈ భూమి మీద కూడా ఆ చిత్తం జరగాలి అని ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు వారి చిత్తము ఏంటి అని మనం కొన్ని విషయాల్లో కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ చిత్తము, ఎలాగుంటుంది, ఆయన ఇష్టం ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ప్రార్థనకున్న ఆ వెనక్కున్న ఆ ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మనం త్వరగా 1 పేతురు పత్రిక వచ్చేద్దాం. బైబిల్లో ఉండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము డైరెక్ట్గా 18వ వచనం చూసేయండి. పనివారులారా అని పిలిచాడు యేసు ప్రభు. స్వయంగా యేసు ప్రభుని నమ్మిన వారిని ఒక పదంతో పిలిచాడు. ఏంటి ఆ పదం అంటే పనివారులారా అని. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మీరు చూస్తే బానిసలారా అని పిలుస్తాడు. సాధారణంగా ఇలాంటి పిలుపుని ఇష్టపడం, అంతగా మనము ఇష్టపడం. కానీ యేసు ప్రభు వారు పనివారులారా అని పిలిచి, బానిసలారా అని పిలిచి ఏం చెప్పాడు? ఇంతకీ మంచివారిని, సాత్వికమైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో మీరు లోబడండి. స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఆ పై వచనాలు కనుక చూస్తే మీరు దేవుని చిత్తం ఇది అని మాట్లాడతాడు. ఆ చిత్తం ఏంటి అంటే మంచివారికే కాదు, ముష్కరులు అంటే దుర్మార్గంగా ఉండేవాళ్ళు, మూర్ఖులు, మొండిగా ఉండే మీ యజమానులకు కూడా లోబడి ఉండాలి అన్నాడు. లోబడడం ఎలా లోబడి ఉండాలన్నాడు? పనివాడు ఎలాగైతే లోబడతాడో అలాగా పూర్ణ భయంతో లోబడి ఉండాలి. అంటే పైకి ఒక మాట అని లోపల ఇంకో మాట అని ఉండకూడదు. లోపల నుంచి ఒక పూర్ణ భయంతో అందరికీ లోబడి ఉండాలి అనే విషయాన్ని పనివారులారా అనే పదాన్ని పిలిచాడు. పనివారులారా అని యేసు ప్రభుని నమ్మిన పిల్లల్ని పిలిచాడు. ఈ పనివారు ఎలాగుంటారు, ఏం చేస్తారు అనే విషయాన్ని యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చేసి చూపించిన కొన్ని లక్షణాలు 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ మనందరికీ తెలిసిందే, యేసు ప్రభు వారు భోజనపు బల్ల దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే టైం, ఆయన్ని సిలువ వేస్తారు అన్న టైంలో ఒక చేసిన క్రియ ఏంటి అంటే ఆ పై వచనాల్లో మాట్లాడుతూ మొదటి వచనం చూడండి ఒకసారి. తాను ఈ లోకం నుండి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడి వచ్చినని పస్కా పండుగ ముందే ఎరిగినవాడే లోకంలో ఉన్న, ఇక్కడ పదం వాడతాడు, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అని పదం వాడతాడు. యేసు ప్రభు చనిపోయే ముందు చేస్తున్న ఒక క్రియ ఏంటంటే వారిని ప్రేమించి ఒక క్రియ చేస్తున్నాడు. వారిని ప్రేమించి ఒక క్రియ చేసి చూపిస్తున్నాడు. అంటే నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సరిపోద్ది, కానీ ఆ ప్రేమని క్రియారూపంలో ఎలా పెట్టాడంటే వారందరూ, శిష్యులందరూ ఆ డైనింగ్ టేబుల్ మీద భోజనంకి సిద్ధపడుతున్న టైంలో, వాళ్ళందరూ భోజనానికి రెడీ అవుతున్న టైంలో ఈయన మాత్రం చేస్తున్న పని అంటే నాకు పెట్టండి రా అనలే. వెంటనే చేసిన పని ఏంటంటే ఏ శిష్యులను అయితే తయారు చేస్తున్నాడో, గురువు గారు అయినా యేసు అయినా దేవుడైనా ఈ దేవుడు శిష్యుల పాదాలు కట్టడం ప్రారంభించాడు. శిష్యులందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటి ఎప్పుడు చేయలేదు ఇలాంటి పని. ప్రేమని వెల్లడ చేయడంలో ఒక క్రియని చూపిస్తున్నాడు. ఏంటంటే గురువు గారు శిష్యుడు కాలుని కడుగుతున్నారు. సాధారణంగా జరిగే తంతు ఏంటంటే శిష్యుడు గురువు కాలు కడుగుతాడు.
శిష్యుడు ఎవరైతే ఉంటాడో గురు కాలు పట్టుకుంటారు, పిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దలు కాలు పట్టుకుంటారు. ఈ దేవుని విషయాలు చెప్పే ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఆ వ్యక్తులు కనుక వస్తే వారి పాదాలని భక్తులు కడుగుతారు. ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటంటే, ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడే పిల్లల కాలు కడుగుతున్నారు, భక్తుల కాళ్ళని కడుగుతున్నారు. ఆ తంతు చేసి చూపిస్తూ పేతురు గారి దగ్గరికి వచ్చారు. అలా అందరు కాలు కడుగుతూ 6వ వచనంలో పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కడగడానికి రెడీగా ఉన్న టైంలో పేతురు గారు అన్నారు, ప్రభువా మీరు నా కాలు కడుగుతారా అని అడుగుతున్నారు. ఏ శిష్యుడు నోరు ఎప్పలేదండి. అంటే ఆ చనువు ఆ ధైర్యం తీసిన వాళ్ళు కాదు. ఈయనకి కొంచెం తొందరపాటు ఎక్కువ ఉండేది, ఆగేవాడు కాదు. ఈయన మాత్రం ప్రభువా మీరు దేవుడు అయ్యుండి నా కాళ్ళు కడుగుతారా అని యేసు ప్రభుని అడిగితే, బాబా నువ్వు మాత్రం అలాంటి పని ఎప్పుడు చేయక, అసలు చేయడానికి వీల్లేదు. నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటి, నేను నీ కాళ్ళు కడగాలి కాబట్టి, నేను భక్తుడిని, నువ్వు దేవుడివి, దేవుడి కాళ్ళు నేను కడగాలి కానీ దేవుడైన ఈయన నా కాళ్ళు కడగడం ఏంటి అని చెప్పి ఇక్కడ పేతురు గారు అభ్యంతర పడితే యేసు ప్రభు కింద ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నేను ఏదైతే చేస్తున్నానో నీకు ఇప్పుడు తెలియదు, కానీ ఇంక మీదట నువ్వు తెలుసుకుంటావు అని చెప్పాడు. అందుకు యేసు ఒక మాట అన్నాడు, ఒకవేళ నేను గనక నీ కాలుని కడగకపోతే నాకు నీకు ఏ సంబంధం లేదన్నాడండి. దేవుడు పేతురు కాలు, మనిషి కాలుని కడగకపోతే నీకు నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు మనకి దేవుడితో సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? మీ కాలు కడిగాడా? ఇక్కడ ఏం చెప్పాడు? నేను కనుక నీ కాల్ని కడగకపోతే నీకు నాకు సంబంధం లేదు చెప్పాడు. ఇక్కడ కూర్చున్న మనందరి కాల్ని యేసు ప్రభు కడగలే. ఇప్పుడు సంబంధం ఉన్నట్టు లేదంట. ఆ రోజులో జరిగితే ఈరోజు జరగదా? దేవుడు మారాడా? మారడు. ఉద్దేశం ఏంటంటే, ఈయన చేస్తున్న పని నువ్వు చెయ్యకపోతే నీకు దేవుడు సంబంధం లేదని అర్థం. ఇప్పుడు ప్రత్యేకంగా యేసు ప్రభు నీ కాలు కడగమని కాదు, ఈయన చేస్తున్న క్రియ ఏదైతే ఉందో మీరు గనక చేయకపోతే మీకు దేవుడు సంబంధం లేదని అర్థం. ఆల్రెడీ దేవుడు చేస్తాడు, అలా ఉండాలని నేర్పించాడు. ఒకవేళ ఈ కాళ్ళు కడిగే అంత దీనంగా దిగి పని వాడుకుండాల్సిన లక్షణము లేకపోతే ఖచ్చితంగా నీకు దేవుడికి సంబంధం లేదన్నట. ఇప్పుడు దేవుడు కడగడం కాదు, మనము అంత కిందకి అణిగి దిగి పని వాడుకుండాల్సిన లక్షణం మనలో లేకపోతే ఖచ్చితంగా దేవుడికి మనకి సంబంధం లేదు అని క్లియర్ చెప్తాడు. ఒకవేళ పనివాడుగా మారకపోతే, క్రైస్తవుడిగా అయిపోతే సరిపోదు, క్రైస్తవుడిగా అయిన తర్వాత నువ్వు పనివాడుగా మారకపోతే ఎంత కిందకి వెళ్ళాలి అంటే, యేసు ప్రభు ఎలాగైతే కడిగాడు అంత కిందకి ఒకవేళ దిగకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. మనం పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అసలు ప్రస్తుతం ఉన్న లోకంలో జరుగుతున్న యేసు ప్రభు నేర్పించిన ఈ పనివాడుగా మారాలి అనే పరిచర్య, దీన్ని మార్చేసి రాజకుమారుడు ఎలా ఉండాలో పరిచర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో యేసు ప్రభు పిలిచిన పిలుపు ఏంటంటే, ప్రతి ఒక్కరిని మీరు పనివాళ్ళలాగా మారాలి, అంతలాగా అనగాలి, అంతలాగా దిగాలి. మీరు అలా దిగకపోతే నాతో పాటు మీకు పోవాలి ఉండదని చెప్తాడు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో జరుగుతున్న ఈ పరిచర్య పనివాడి పరిచర్య కాదు, రాజకుమారుడు పరిచర్య జరుగుతున్నాయి. ఈ రాజకుమారుడు పరిచర్యలో జరిగే విషయాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము పోయిన వారం. ఏంటి నేర్చుకున్నా అంటే, ఈ రాజకుమారుడు పరిచర్యలు ఎలాగుంటాయంటే, దేవుని సేవకుడు, పాస్టర్ గారు, ఫాదర్ గారు, ఇంకేమన్నాయి పేర్లు, బిషప్లు, రెవరెండ్లు, ఇంకేమన్నాయా, అయ్యగారు అసలేంది, అయ్యగారులు, అమ్మగారులు, ఎన్ని గారులు ఉన్నాయో అన్ని గారులు ప్రస్తుతం ఉన్న రోజుల్లో, ప్రస్తుతం ఉన్న పరిచర్యలు, చేస్తున్న పరిచర్యలు ఇవన్నీ రాజకుమారుడు ఎలాగుండాలో చెప్పే పరిచర్యలు. దేవుని బోధకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బోధలు, ప్రస్తుతం దేవుని ఆలోచనకి, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా నేర్పిస్తున్న బోధలు ఈ రాజకుమారులు. యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, మీరు పనివారులారా అని పిలిచిన పిలుపు. పనివారు పిలుపు అనే పదము, రాజకుమారుడు అనే పదము, ఈ రెండింటి మధ్యన దేవునికి వ్యతిరేకంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఈ రాజకుమారుడు అనే ఈ పరిచర్య చేసేవాళ్ళు
సేవకులు అనబడేవారు, పాస్టర్ అనేవారు వారు పోయిన వారిని మనం మాట్లాడుకున్నాం, కింద కూర్చోరు, వాళ్ళకి కుర్చీ కావాలి. డైరెక్ట్గా వచ్చి కింద కూర్చుంటే వారికి నామోషి. పాస్టర్ గారు కింద కూర్చుంటారా, నామోషి. వీళ్ళకి పనుల లక్షణాలు లేవు, రాజకుమారుల లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి రాజకుమారుల లక్షణాలు కలిగిన సేవకుడిని కనుక వెంబడిస్తే, సేవకుడి మాటలు కనుక వింటే ఖచ్చితంగా మీ దారి వైరైపోతుంది. పనివాడి బోధ కాదు, రాజకుమారుడి బోధ. రెండో విషయం మనం నేర్చుకున్నాము, ఈ పాస్టర్లు అనబడేవారు, సేవకులు అనబడేవారు మొదటి రోలో కూర్చోవడానికి ఇష్టపడతారు, వెనకాల కూర్చోవడానికి ఇష్టపడరు. వారు ఎప్పుడు వచ్చినా ఫ్రంట్ రోలో కూర్చోరు. ఫ్రంట్ రోలోకి వెనకాల ఉన్న రోకి తేడా ఏంటి? ఇంతకి ఫ్రంట్ రోకి వెనక రోకి తేడా ఉందా? ముందు వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? ముందు కూర్చున్న వాళ్ళు అందరూ గొప్పలని. స్కూల్లో బాగా చదివే వాళ్ళు ఏం చేస్తారు? ముందు కూర్చోబడి. విచిత్రం ఏంటంటే చదవని వాళ్ళు ముందు పెట్టాలి. ఎవరికి సహాయం కావాలో, ఎవడు బలహీన ఉన్నాడో ఆడిని ముందు పెట్టి ఆడిని పాలిష్ చేయాలి. విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే బాగా చదువుతున్నాడే ఇంకా పుష్ చేస్తారు, వెనకాల నువ్వు వెనకెళ్ళరా అంటారు. ఇప్పుడు స్కూల్లో జరిగే తంతు కూడా అదే. ఇక్కడ గమనించండి, సేవకుడు అనేవాడు పనివాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడు పనివాడే. ఇప్పుడు రాజకుమారుడు అనుకోండి, ముందు వచ్చి కూర్చుంటాడు. పనుడు ఏం చేయాలి? అది కూర్చుంటాడా? ఎక్కడో శవారణ ఉంటాడు పనుడు, శవారణ చేతులు కట్టుకుని ఉంటాడు. కూర్చో అన్నా, పర్లేదండి, కూర్చో, పర్లే కూర్చో, పర్లే అంటాడు. కూర్చో అని బలవంతం చేసానుకో, టక్కని కుర్చీ చేపి కింద కూర్చుని పోతాడు. ఇది పనుడు. రాజకుమారుడు దీవిగా వచ్చే ఫ్రంట్ రోలో కూర్చుంటాడు. ఒకవేళ ఫ్రంట్ రోలో సామాన్యుడు కూర్చున్నాడు అనుకోండి, ఆడివైపు ఒక చూపు చూస్తాడు. చూసి, ఎట్రా నువ్వు కూర్చున్నావు? పాస్టర్ నేనా, సేవకుడిని నేనా, నేను ముందు కూర్చోవాలి ఇక్కడ ఫ్రంట్ రోలో. ఇవన్నీ రాజకుమారుడు పరిచర్యలు. ఇలాంటి వాళ్ళు మీరు వెంబడిస్తే జాగ్రత్త. మూడో విషయం మనం నేర్చుకున్నాం, వారి సామాన్లు మోయడానికి, బ్యాగులు మోయడానికి ఖచ్చితంగా ఒక మనిషి ఉంటాడు. పాస్టర్కి చేతులు బాగుంటాయి, బలమే, కండలే, మంచి చెస్ట్ వేసుకుని, మంచి ఫిజిక్ వేసుకుని మంచిగా ఉంటాడు. కానీ ఒక అరకిలోకి సంబంధించిన బ్యాగ్ మోయలేడు ఆయన. రాజకుమారుడు కదా, ఒక అరకిలో అంటే చాలా వెయిట్ ఎక్కువైపోద్ది కాబట్టి మోయలేడు. ఆడికి ఒక అసిస్టెంట్ బ్యాగ్ మోయడానికి, పైకి ఎక్కిన తర్వాత బ్యాగ్ మళ్ళీ. ఇవన్నీ రాజకుమారుల పరిచర్య, పని వాళ్ళ పరిచర్య కాదు. నాలుగో విషయంకి వస్తున్నాను, బిరుదులు. వారిని ఒక బిరుదులు ఇచ్చి పిలవాలి, బిరుదులు ఇచ్చి పిలవాలి. వాళ్ళకి బిరుదులు చెప్పే పిలవాలి. ఆ బిరుదులు ఇవ్వకపోతే హర్ట్ అయిపోతారు, వాళ్ళు బాధపడిపోతారు. ఈ పరిచర్య రాజకుమారులు పరిచర్య. ఇప్పుడు రాజు వస్తున్నాడు అనుకోండి, రాజు ఎలా అంటారు? సింపుల్గా అంటారా? రాజమార్తాండా చేసే ఏంటి ఆ పిలుపు ఏంటి? రాజు వస్తున్నాడు, అరే రాజుగారు వస్తున్నారు రెగండ్రా అన్నాడు అనుకోండి, సింపుల్గా ఉంటాడు, బతుకుతాడా? రాజు వస్తున్నప్పుడు ఎలా పిలవాలి? పెద్ద డైలాగు. ఆ డైలాగ్ కొడితే అప్పుడు ఇచ్చేస్తున్నారు హో అంటే అప్పుడు రాజు దీవిగా నడిచిపోతాడు. ఈ పాస్టర్లు కూడా అంతే. ఈ పాస్టర్లు, రాజకుమారి పరిచయ పాస్టర్లు కూడా అంతే. గొప్ప సేవ చేస్తున్నా, దేనా, దైవ దాసుడు, కాకరకాయ ఇంకేదో పెడితే అప్పుడు వస్తాడు ఈ పాస్టర్. రాజకుమారుడు పరిచర్యలను వెంబడించద్దు, ప్రమాదకరము. ఇవి పనివారి పరిచర్యలు కాదు. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాల్లో అంటే రాజకుమారులు ఏంటి, పనివారు ఏంటి అనే విషయాలను ఇంకా కొంచెం ఈ క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అసలు మనం ఏం చేయాలో నేను మాట్లాడతాను. అంటే ఈ పరిచర్యల నుంచి మీరు దూరంగా ఉంటేనే మీ జీవితం కట్టుకోగలుగుతారు. ఈ పరిచర్యలను కనుక వెంబడించినా ప్రమాదకరమే. తర్వాత విషయంకి వస్తున్నాను. వీరు మర్యాదను ఎక్స్పెక్ట్ చేస్తారు. మర్యాద. ఈ రాజకుమారుల పరిచర్య ఏంటంటే మర్యాదని వారు ఎక్స్పెక్ట్ చేస్తారు. నన్ను మర్యాదగా పిలాలి, నాతో మర్యాదగా మాట్లాడాలి. పాస్టర్ గారిని ఎవరన్నా నువ్వు అంటారా? అనరా? పాస్టర్ మీ కొడుకు ఇప్పుడు అంటారా? పాస్టర్ మీ కొడుకే, అప్పుడు ఒరే తూరే రాదు. మీ అబ్బాయి అయితే మామూలుగా పాస్టర్ గారికి మర్యాద లేకుండా మాట్లాడేవాడు ఎవడు ఉండడు. పాస్టర్ గారు అంటే ఒక మర్యాద, మాస్టర్ గారు అంటే ఒక గౌరవం ఇస్తారు. ఈ మర్యాద గౌరవం ఈ రాజకుమారులు పరిచర్య చేసే వాళ్ళు చాలా ఆశిస్తారు.
మర్యాద 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 వారు కోరతారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. పాస్టర్ గారు వస్తున్నప్పుడు మీరు ఎవరు చూడకపోయారు అనుకోండి, చూసినా చూడనట్టు ఉండండి ఒకసారి. మీకు తెలిసిన పాస్టర్ గారు, నాతో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు మీ ఎదురుగుండా పాస్టర్ వస్తూ ఉంటే చూసి అలా ముఖం తిప్పి నార్మల్గా ఉండండి. మీ దగ్గర రాడింగ్ ఎప్పుడు పాస్టర్ గారు వస్తే కనీసం మర్యాద ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? వీడికి ఏం చేస్తాడని ఇవ్వాలి మర్యాద? ఈయన అడుక్కుంటూ వచ్చేదా, మనసులోకి రావాలా? ఇక్కడ ఈ రాజకుమారులు పరిచయం చేసేవాళ్ళు ఏంటంటే ఆ మర్యాదని చాలా ఎక్కువ తీవ్రంగా కోరుకుంటారు. పాస్టర్ గారికి మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. పనోడికి మర్యాద ఇస్తారా? పనోడికి యేసు ప్రభు పనోడు అని పిలిచాడా, రాజకుమారుడు అని పిలిచాడా? పనివార్లారా. పనోడికి మర్యాద ఇస్తారా? ఒకవేళ మీరు పనోడికి మర్యాద ఇచ్చోండి, మర్యాద అది డౌట్ అవుతుంది, ఏంటి వెటకారంగా మాట్లాడుతుంది మా అమ్మ ఈరోజు అని. మీరు మర్యాదగా పిలిస్తే పనివారిని అండి కాదండి అని గౌరవంగా పనులు పిలండి. ఏంటమ్మా ఎటకారం ఇస్తారో అంటాడు. అటు తీసుకోవడం కూడా ఇబ్బంది. అడికి పనోడు మర్యాదని కోరడు. తర్వాత విషయంకి వచ్చేస్తున్నాను. ఈ రాజకుమారుల పరిచర్యలో చేసే తీరు ఏంటంటే స్పెషల్గా కొంచెం వారి అటెన్షన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. పాస్టర్ గారు కనుక అంటే ఈ రాజకుమారులు చేసే పరిచయంలో వారు వస్తే వారు ఉనికిని తెలియపరచడానికి ఇష్టపడతారు. ఉనికిని తెలియపరచడానికి వస్తారు. పాస్టర్ గారు వచ్చారని చెప్పండి పదం. పాస్టర్ గారికి పేరు లేదా? పేరు లేదా? పేరే పాస్టరా? పాస్టర్ గారికి పేరు లేదా? వచ్చి పాస్టర్ గారు వచ్చారని చెప్పండి అంటాడు. అంటే ఈయన ఎక్కడున్నాడో అందరికీ తెలియపరచాలి. ఇప్పుడు రావాలి ఆ ఉనికిని. ఇంకొక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ అంటే పాస్టర్ గారు ఉనికిని ఎలా తెలియపరుచుకుంటారు అని చెప్పనా? టైంకి రాకుండా ఉండడం పాస్టర్ ఒక చూపించుకుంటాడు. ఏ టైం అయితే నిర్ణయించబడుతుందో ప్రార్థనకి వాక్యానికి ఆ టైం కాకుండా లేటుగా వస్తాడు. లేటుగా, త్వరగా రాడు, టైంకి రాడు పాస్టర్, లేటుగా వస్తాడు. లేటుగా వస్తే మీకు అర్థం చెప్తాను చూడండి. ప్రార్థన మొదలైపోయింది, వాక్యం మొదలైపోయిందా లేదా? మొదలైపోయింది కదా. ఈ టైంకి ఎవరైనా లోపలికి రావచ్చారనుకోండి, మీరేం చేస్తారు? ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను, మీ ఆయన మీరేం చేస్తారు? ఎవరు అందుకు లేటుగా వస్తారు. వాళ్ళు నేను వచ్చాను అని తెలియపరచడానికి లేటుగా వస్తారు, త్వరగా రారు. ఇంట్లో పొడిస్తే పనులు ఇల్లు తోమేస్తారంటారా? కాదే, ఏ పని పాటు ఉండదు. కానీ టైంకి రారాలు పాస్టర్లు. రాజకుమారులు కదా, మరి రాజు వస్తున్నాడని తెలియాలి కదా, జనానికి తెలియాలి కదా. ఇక్కడ ఎర్రోడు వాగుతూ ఉంటాడు, గట్టి గట్టి గరుతూ ఉంటాడు. ఇక్కడ కింద కూర్చున్న గొర్రెలేమో ఆడేదో వాగుతాడులే, ఎవరు వచ్చారో మనం ముంచొద్దని చూస్తారు. ఇది అలా తీరదంతే. అంటే రాజకుమారులు చేసే పనితీరు నేను వచ్చాను అనే విషయం తెలియపరచడానికి ఇష్టపడతాడు. సైలెంట్గా రాడు. ఈ సేవ ముసుగులో చేసే ఒక పరిచర్యలో ఇలాగా పనివాడు చేసే పరిచర్యకి రాజకుమారు చేసే పరిచర్యకి ఈ భిన్నం ఉంటుంది. ఇది ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను దీంట్లోనే. యేసు ప్రభు ఏమని పిలిచాడు మళ్ళీ చెప్తా? పనివార్లారా అని పిలిచాడు. రాజకుమారులు ఆహారం తింటే వారు ప్రత్యేకంగా పెట్టాలి. ప్రస్తుతం ఉన్న ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు ఏంటంటే పాస్టర్కి కలిపి పెడతారా వేరేగా? తంతు పాస్టర్ గారికి వేరేగా పెట్టాలి. పాస్టర్ చెప్పాడా మీరే చేస్తారా? పాస్టర్ చెప్పలేదా? ఎవడు నేర్పించుంటాడు ఇంతకీ? ఎవరు చెప్పుంటాడు వేరే పెట్టాలని పాస్టర్కి? రాజకుమారుడికి వేరే పెట్టాలి. పాస్టర్కి మీరు గమనించండి, పళ్ళెం వేరే ఉంటుంది, మంచిది. ఇంకా కొవ్వు ఎక్స్ట్రా అవుతే కొత్తది. భక్తిలో కొవ్వు ఎక్కువైపోతే పాస్టర్ గారికి కొత్త ప్లేటు, కొత్త గ్లాసు. బయట కూర్చుని తింటున్న వారికి లేని మొక్కలు ఈడికి ఎడతారు. బయట అందరికీ ఏమో కొంత వేరు, పాస్టర్ గారికే స్పెషల్.
మీకోసమేనండి కార్యం అంతా తీసాను, మీకోసమే. కందనకాయలు అన్నీ వేస్తారు మీకోసమే సాగిపోతాడు, డౌట్ లేదు. ఇలాగా అడ్డంగా కొవ్వు పట్టేసి కొలెస్ట్రాల్ పట్టేసి గుండా సత్తా డిజర్వ్ అవుతుంది. ఎవరు చంపారు? మీరే చంపుతారు పాస్టర్లని. పెట్టి 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 స్పెషల్ స్పెషల్ పన్నోడికి స్పెషల్ ఏంటండి అసలు? పన్నోడు ఎప్పుడు తింటాడు పన్నోడు? ముందా ఆఖరిలో తింటాడు. అందరికి పని చేసి ఆఖరిలో తింటాడు. పని వారులారా అని పిలిచాడా, రాజకుమారుడు అని పిలిచాడా? ఇప్పుడు రాజకుమారుడిని మీరు పెడతారు చూడండి, స్పెషల్గా సపరేట్గా మనుషులకు దూరంగా ఒక టేబుల్ వేసి. మిగతా వాళ్ళందరూ ఏమో కింద కూర్చొని తింటా ఉంటారు, వీడికి మాత్రం టేబుల్. ఒళ్ళు వంగనాడు, నడువు వంగనాడు, వీడికి మాత్రం టేబుల్. పాస్టర్కి రాజకుమారుడా పనుడా? ఈ ప్రత్యేకంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఈ తంతు మారదు. వీళ్ళు మారరు, ఈ పాస్టర్లు మారరు. వీళ్ళు ప్రత్యేకంగా 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 పాస్టర్ గారికి ప్రత్యేకంగా పెట్టలేదా అంటారు. మళ్ళీ వీళ్ళు అడిగేస్తారు. అంటే వాళ్ళందరితో కలిసి తినరు, సామాన్యులతో కలిసి తినరు. పాస్టర్ గారికి ప్రత్యేకంగా పెట్టలేదా, పాస్టర్ గారికి ఏర్పాటు చేయాలి కదా వేరేగా. ఎంత కొవ్వు పట్టినాడు అంటే. కాకపోతే యేసు ప్రభు పిలిచిన పిలిపేమో పనోళ్ళారా అని పిలిచాడు, వీడికేమో ఎక్కలేనిది ఇవి. పన్నోడికి ప్రత్యేకం ఏంటంటే ఆఖరిలో మిగిలింది తినేవాడు పనోడు. ఒరే నువ్వు తినగా మిగిలితే పట్టుకెళ్ళిపోరా ఇంటికి. ఇది స్థాయి. పాస్టర్కి చేయండి, పాస్టర్కి ఉండండి పాస్టర్ గారు, మా వాళ్ళందరూ తింటున్నారు, మిగిలితే మీకు పెడతాం అనండి చూద్దాం అనరా? ఫస్ట్ వేరే తీసి డబ్బాలు సైడ్ చేసి ఎక్కడ తినేస్తారేమో అని భయం వేసి, ముక్కలు ఉండవేమో మళ్ళీ గ్రేవీ ఉంటే మళ్ళీ బాగోదు సేవకుడు ఏ అపోహలు బజ్జం. పన్నోడని పిలిచింది, పన్నోడులాగే ట్రీట్మెంట్ ఇవ్వండి. పన్నోడు మీరు పనోడు, నేను పెద్ద పనోడిని. ఇక్కడ కూర్చున్న వింటున్నా, మీరు పనోలు, నేను పెద్ద పనోడిని. పనివారమే జత పనివారమే, ప్రత్యేకతలు వద్దు. ఒకవేళ అన్న ప్రత్యేకతలు ఉంటే ఇది దేవుని పరిచర్యకి సంబంధించిన విషయం కాదు, పనివాడికి సంబంధించిన పరిచర్య కాదు, రాజకుమారులకి చేసే పరిచర్య. ఈ రాజకుమారులకి గనక వెంబడిస్తే, పట్టుకుంటే, వెంటే చూస్తే అక్కడి నుంచి మీ జీవితం తారుమారైపోద్ది. పనివాడికి ఉండాల్సిన లక్షణాలు ఉండవు. ఈ పదాలు ఈ మాటలు చాలా ఇబ్బందికరంగా ఒప్పుకోలేనిలాగే ఉంటాయి, కానీ దేవుని మాట ఇది. తర్వాత విషయానికి వస్తున్నాను. నాలుగో విషయం ఏంటంటే ఆర్థికమైన సంబంధించిన విషయాలు. ఈ ఆర్థికమైన సంబంధించిన విషయాల్లో రాజకుమారుడు ఇక్కడ పేదోళ్ళ మాట్లాడు. ఈ ఒక్క విషయంలో చూడండి, డబ్బులు అనే దగ్గర, ఆర్థికమైన విషయాలు అనే దగ్గరే రాజకుమారుడు పేదోళ్ళ మారుతాడు. ఇప్పుడు ఇన్ని విషయాల్లో రాజకుమారుడు అని అనిపించిన వాడు డబ్బుల దగ్గర ఎలా ఉండాలి? రాజకుమారుడు డబ్బులు ఇస్తాడా, పనుడు డబ్బులు ఇస్తాడా? కదా. ఇక్కడేం వేషం ధరిస్తాడంటే పనుడు. మరి దేన సేవకుడిని, దేనదాసుడిని, ఎంతో ప్రయాసపడుతున్న వాడిని, ఎంతో కష్టపడుతున్న వాడిని ఇక్కడ దేనత వచ్చేది. ఎక్కడ? విటమిన్ ఎం, మనీ. ఈ విటమిన్ దగ్గర మాత్రం పనోడైపోతాడు. డబ్బుని కేంద్రంగా చూస్తూ మీ దగ్గర మీ చేతులు, మీ సంపాదన మీ దగ్గర తీసుకోవడం, మీ దగ్గర లాక్కోవడం, మీకు భయపెట్టడం, మీకు చెప్పడం, వారి కష్టాన్ని తెలియపరచడం, ఏ పనైనా చేసినా ఈ దొంగ డౌట్లేదు. మిమ్మల్ని కాక, మీ ఆత్మలు కాక డబ్బు వైపు చూసాడా ఆడి సేవకుడు కాదు, పాస్టర్ కాదు. పొరపాటును కూడా పాస్టర్ అనద్దు. విజయవాడలో మేము వెళ్తున్న టైంలో మాకు ఎండాకాలపు సెలవుల్లో మేము మా నాయనమ్మ ఊరికి వెళ్ళేవాళ్ళం. విజయవాడలో వెళ్తే అక్కడ మా పిన్ని ఒక్కతే యేసుప్రభు నమ్ముకునేది. మా పిన్ని ప్రతి వారము శనివారం ఒక పాస్టర్ వచ్చేవాడు. నేను అప్పటికి 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్. ప్రతి యేసుప్రభు ఏంటో నాకు తెలియదు, యేసుప్రభు గురించి అంత ఐడియా లేదు, కానీ కొన్ని విషయాలు అవగాహన ఉంది. ప్రతి శనివారం ఒక పాస్టర్ గారు వచ్చేవారు ఆ ఇంటికి. ఈ ఒక్కతే యేసుప్రభుని నమ్మేది, మిగతా వాళ్ళందరూ హైందవులే నాతో సహా. ఇక్కడ ఆ పాస్టర్ గారు వచ్చి అమ్మా అని పిలిచేవాడు. చూసాను ఎవర్రా బాబు వచ్చారా అని చెప్పి వస్తే నాకులాగే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని సంకలో ఒక సంచి వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ ఎలాగున్నారు అంటే బాగానే ఉన్నావు అందరూ అన్నారు. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేవాడు ఆ పాస్టర్ గారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు.
ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆమెన్ అయిపోయిన తర్వాత మా పిన్ని ఏం చేసేదంటే లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఈయన చేతిలో పెట్టేది, తీసుకుని వెళ్ళిపోయాడు. 3 వారాలు చూశాను. 3 వారాలు వచ్చాడు మనిషి, 3 వారాలు ప్రార్థన చేశాడు, 3 వారాలు డబ్బులు తీసుకుని వెళ్ళాడు. ఒకరోజు అన్నాను, పిన్ని ఒకసారి 1 వారం డబ్బులు ఇవ్వకుండా చూస్తావా అన్నాను. 1 వారం పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వకుండా చూస్తున్నా, బాగోదురా, తప్పురా, మన కోసం వచ్చి ప్రార్థన చేస్తున్నాడు రా, మన గడప తొక్కి ప్రార్థన చేస్తున్నాడు రా, బాగోదురా అన్నది. బాగోదు కాదు, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అని. మరి ఏం చెప్పాలి ఆయనకి అన్నది. నేను మాట్లాడతానని చెప్పాను. నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు, నా పక్కన ఉండు, ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను. కొంచెం జాగ్రత్తగా అన్నది. పర్లేదులే, నేను మాట్లాడతాను, స్లోగా మాట్లాడతాను అని చెప్పాను. వచ్చాడు, అమ్మా అని వచ్చాడు. 2 పాస్టర్ గారు అన్నాడు. మా పిన్ని ఉంది, నేను ఉన్నాను. ప్రార్థన అంతా అయిపోయింది. మా పిన్నిని మాట్లాడొద్దు అన్నాను, సైలెంట్గా ఉండమన్నాను. మా పిన్ని ఇలా సైలెంట్గా ఉంది. అమ్మా మరి వెళ్తాను అన్నాడు. సరే పాస్టర్ గారు నేను అన్నాను. అదే అమ్మా మరి నేను వెళ్తాను అన్నా. అంకల్ వెళ్ళండి అన్నాను. అమ్మ మరి సెలవిస్తారా, వెళ్ళిపోమంటారా అంటున్నాడు. వెళ్ళిపోండి అన్నాను నేను. మరి అమ్మగారితో మాట్లాడుతున్నానమ్మ అన్నాడు. అదే పర్లేదండి, వెళ్ళిపోండి, అయిపోయింది, సెలవు ఇచ్చిస్తారా అని వెళ్ళిపోండి అన్నాను. 5-6 సార్లు వెళ్ళిపోమంటారా అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు ఎన్నిసార్లు? ప్రార్థన అయితే చేశాడు, అందాల్సింది అందలేదు. నేను వెళ్ళిపోండి అంటున్నా, మళ్ళీ మా పిన్నిని అడుగుతున్నాడు. మా పిన్ని కూడా ధైర్యంగా వచ్చేసి ఈడే అనేస్తున్నాడు, నేను అనలేనా అని, సరే పాస్టర్ గారు అనేసింది. సరే వెళ్తానమ్మా అయితే ఉంటానమ్మా, అమ్మా ఉంటాను, వెళ్తూ ఉంటానమ్మా, వెళ్తానమ్మా, ఉంటాను, జాగ్రత్తమ్మా అన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాను. ఏమనుకోద్దు పాస్టర్ గారు, మా పిన్నికి కొంచెం ఆర్థికంగా కష్టంగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి, కానీ కొంచెం ఇచ్చుకోలేదు, 1 సంవత్సరం పాటు ఇవ్వలేదు, మీరు వచ్చి ప్రార్థన చేస్తామంటే ప్రార్థన మాత్రం మానద్దు అన్నాను. నెక్స్ట్ వారం రాలే. డైరెక్ట్గా వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తే ఆర్థికంగా కొంచెం బాగోలేదు, ఇచ్చుకోలేదు అని చెప్తే ఆ నెక్స్ట్ వారం రాలే మనిషి, కనపడలే. ఇప్పుడు వరకు మేము చూడలే ఆయన. ఎందుకు వచ్చి ఉంటాడు? ఆత్మ డబ్బా? నీ ఆత్మను కాకుండా నీ డబ్బును ఆశించాడా పరమ దుర్మార్గుడు, జాగ్రత్త. ఆడు సేవకుడు కాదు. మీరు ఏమైనా భ్రమపడి పాస్టర్ గారే కదా, వాక్యం చెప్తున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా అని మీరు ఎన్నడుకున్నా పాస్టర్ కాదు ఆ వ్యక్తి. మిమ్మల్ని కాక మీ చేతిలో ఉన్న డబ్బులు చూశాడా, మీ డబ్బులు నాశించాడా, పాస్టర్ కాదు, సేవకుడు కాదు, పనివాడు కాదు. రాజకుమారులాగా ఉండి ఆ టైంలో దొంగోడ్లా మారి, పనివాడిలా మారి డబ్బులు లాక్కెళ్ళిపోయేవాడు. మీ ఆర్థికమైన విషయాల్లో ఎక్కడైనా దూరేడా? ఆర్థికమైన సంబంధించిన విషయాల్లో ఎంత వచ్చింది, ఎంత ఇచ్చావు, ఏమైనా అడిగాడా? డౌట్ లేదు. అలాంటి వాళ్ళని కనుక నువ్వు పట్టుకుంటే, అలాంటి వాళ్ళని కనుక వెంబడిస్తే, ఇంకో మాట చెప్పనా మీకు కష్టమైనా, అలాంటి వాళ్ళకి కనుక మీరు రూపాయి ఇచ్చినా దేవుడు మీరు ఎక్కడితో జాగ్రత్త. ఆడు దుర్మార్గుడు అని తెలిసినా కూడా, ఆడు దొంగోడు అని తెలిసినా కూడా, పాస్టర్ గారే కదా అని నీకు నువ్వు అనేసుకుని ఏ రూపాయి ఆడి చేతిలో పెట్టినా ఆ రూపాయి యొక్క లెక్క నీకు ఖచ్చితంగా అడుగుతాడు, జాగ్రత్త. డౌట్ లేదు ఆ విషయంలో. పాస్టర్ గారని నువ్వు మోసపోవద్దు, పనివాడి కాదు, రాజకుమారుడిలా ఉండి పనివాడిలా మారుతూ దొంగ పనులు చేస్తున్నవాడు. వీళ్ళు నమ్మద్దు. యేసు ప్రభు పిలిచిన పిలుపుకి వీరు చేస్తున్న పరిచర్యకి భిన్నము. మీరు నమ్మేరా, పట్టుకున్నారా, ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. 5వ విషయంకి వస్తున్నాను. ఈ 5వ విషయం కూడా కొంచెం దగ్గరగా మీకు అనిపిస్తుంది. విషయాలు ఏంటంటే, ఈ 5వ విషయము వారు చేస్తున్న ఒక పని ఎలా ఉంటుందంటే, రాజకుమారులు వారు విభజించే మనుషుల్లో భాగాలు 2 రకాలు ఉంటారు. సేవకుడు, పాస్టరు, పనివాడు లేదా రాజకుమారుడు. ఈ విషయంలో వారి తీరు ఎలా ఉంటుందంటే 2 రకాలుగా మనుషులను చూస్తారు వాళ్ళు. ఒకటి, ఎవరికైతే బాగా డబ్బు ఉంటుందో, ఎవరికైతే బాగా ఆస్తి ఉంటుందో, ఎవరైతే బాగా కానుక ఇవ్వగలుగుతాడో ఆ వ్యక్తుల పట్ల ఆ వ్యక్తి చూపించే మర్యాద వేరేలా ఉంటుంది. నా మాటను మళ్ళీ వినండి. ఏ వ్యక్తి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో, ఏ వ్యక్తి దగ్గర ఆస్తి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తికి, పాస్టర్ అనబడే దొంగడికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారో, అంటే ఇవ్వగలరని తెలుసో, వాళ్ళతో మాట్లాడే మాట తీరు వేరేగా ఉంటుంది. ఏ వ్యక్తులైతే ఇవ్వలేరో, ఏ వ్యక్తులైతే లేదో, వాళ్ళు కొంచెం దీన స్థితిలో ఉంటారో వాళ్ళతో మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది. ఒక్కొక్క అడుగు ముందుకేసి చెప్పాలంటే, డబ్బులు ఇచ్చేవాడికి బాగా ప్రార్థన చేస్తాడు, డబ్బులు ఇవ్వనోడికి బాగా ప్రార్థన చేయడు. ఏ వ్యక్తి అయితే డబ్బులు ఇస్తాడో ఆడికి పెద్ద ప్రార్థన, సాగిపోయే ప్రార్థన. అంటే
మనిషిని తృప్తిపరిచే ప్రార్థన చేస్తాడు. డబ్బులు ఎవనోడు ఎవడన్నాడు అనుకోండి, డబ్బులు ఎవనోడు ఆ విశ్వాసం ఎవరు అనుకో, అది ఎప్పుడు వచ్చినా ఫ్రీగా ప్రార్థన చేయించుకుంటాడు. ప్రార్థన ఫ్రీయే డబ్బులా? ప్రార్థన అనేది ఫ్రీయా డబ్బులా? ప్రార్థనని డబ్బులతో ఇక్కడ చేస్తారు. అంటే ఎవడైతే బాగా ఇస్తాడో ఆడికి ఎక్కువ ప్రార్థన ఉంటుంది, ఎవడైతే తక్కువ ఇస్తాడో తక్కువ ప్రార్థన ఉంటుంది. చేతలే అమ్మ అని కూడా అనేసే సందర్భాలు ఉంటాయి, చేయడు ప్రత్యేకంగా. ఎందుకంటే అక్కడి నుంచి రాబడరు ఉండదు. మీరు ఇక్కడ ఎక్కడ గమనించగలుగుతారంటే, పెద్దోళ్ళని అనుకోండి చేస్తాడు, చిన్నపిల్లల్ని అడగండి, అంకుల్ నా గురించి ప్రార్థన చేయరంటే చేతాను లేరా వెళ్ళరా అని ఎత్తాడు. ఎందుకు? ఆడు ఇచ్చుకోలేడు. ఇచ్చినా రూపాయి బిల్లు, ₹10 బిల్లు, ₹2 బిల్లు ఎత్తాడు, పెద్ద పని లేదు ఆయనకి. పెద్దోళ్ళు అనుకోండి కొంచెం కట్కట్లాడి నోటు ఏదో ఎత్తారు, అంతకు ఎక్కువ చేస్తాడు. ఇలాంటి వ్యత్యాసం కనుక ఎవడని చూపిస్తున్నాడంటే పనుడు కాదు, పనుడు కాదు. మీకు చూడండి, పనుడు మీ ఇంట్లో ఉన్న పనుడు, మీ ఇంట్లో ఉన్న పనుడు మీకు పని చేసి పెడతాడు. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వీళ్ళకి నేను పనుడు కాదు, వీళ్ళకి యజమానిలా ఉంటాడా, వాళ్ళు కూడా పనులాగే ఉంటాడా? వాళ్ళేం జీతం ఇవ్వట్లేదే, బంధువులు జీతం ఇవ్వట్లేదు కదా, అయినా వాళ్ళు ఎలా ఉంటున్నాడు? వ్యత్యాసం ఉండదు పనుడికి. ఈ మోసం చేసే ఈ రాజకుమారు పరిచర్యలో తీరు వేరే ఉంటుంది. వారిని ఒకలాగా, వీరిని ఒకలాగా, డబ్బు ఇచ్చేవాడిని ఒకలాగా, డబ్బు ఇవ్వలేని ఒకలాగా, ఈ తీరు వేరేగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైన దేవుడి నుంచి తప్పించేసే మార్గాలు ఇవన్నీ. మీరు ఎవరినైనా చూడండి, మీరు ఎవరినైనా పాస్టర్ అంటాడు, తెల్ల చొక్కా వేసి తెల్ల ప్యాంట్ వేసి బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పాడా మీకు? మీ దృష్టిలో సేవకుడే, డౌట్ లేదు, పాస్టరే, మీ ఆలోచనలో పాస్టరే. లోపల ఏ పరిచర్య చేస్తున్నాడు, ఎలాంటి పరిచర్య చేస్తున్నాడు? సేవకుడు పనివాడికి ఉండే పరిచర్య చేస్తున్నాడా, రాజకుమారుడు చేసే పరిచర్య చేస్తున్నాడా? ప్రస్తుతం ఉన్న కాలంలో పనివాడి కింద మారాలనే చెప్పేవాడు మీకు దొరకడు. మీరు రాజకుమారులు, యేసు ప్రభు రాజు, మీరు రాజకుమారుల దీవిగా బతకాలనేవాడే ఉంటాడు. ఈ మార్గానికి తీసుకెళ్ళిపోతాడు. యేసు ప్రభు పిలిచిన పిలుచు మీరు రాజకుమారులు కాదు పనివారు అని స్పష్టంగా పిలిచాడు. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ రాజకుమారులు చేసే పరిచర్యలో అందరితో కూర్చోరు. మీకు అర్థం చెప్తున్నాను. ఒక 5 పాస్టర్లు ఉన్నారనుకోండి, 5 పాస్టర్లు వచ్చారనుకున్నాను. ఈ 5 పాస్టర్లు కలిసి తింటారా, వేరే వాళ్ళు తెలియ కూర్చుని తింటారా? పాస్టర్ నార్మల్గా సాధారణమైన వాడు తెలియ కలిసి తిన్నారా? 5 కలిసా వేరువేరా? మీరు లాజిక్ మిస్ అవుతారు. వాళ్ళ పక్కన ఎవరున్నారు? ఒక్కొక్క పాస్టర్ పక్కన ఎవరున్నారు? సామాన్యుడే పాస్టరా? అది మీకు కనపడింది. వాస్తవం ఏంటి? వీళ్ళు చుట్టుపక్కల పాస్టర్లే ఉంటారు, పాస్టర్స్ బ్యాచ్. వీళ్ళు సామాన్యులతో కూర్చుని తినరు సాధారణంగా, పక్కన కూర్చోరు. నిన్న భోజనం చేస్తున్నప్పుడు లాస్ట్లో నిన్ను వెళ్తున్నాం, అప్పటికి పలసబడిపోయారు జనం, కొంచెం అయిపోయిన టైంలో లైన్లో కూర్చుంటున్నారు. నా దృష్టి లేదు ఎక్కడ ఖాళీ ఉంటే ఎదురు కూర్చుని పోదాం అనే దృష్టి ఉంది. ఒక లైన్లో దూరి ఇలా దూరిపోతుంటే చెయ్యి పట్టు లాగి, మాము అది ఒడియా వాళ్ళ లైన్ అన్నాడు. చెయ్యి లాగి ఒడియా వాళ్ళ లైన్ అన్నాడు. ఒడియా అయితే కూడేటరా? నాకు తెలియగడుగుతున్నాను. ఒడియా వాళ్ళైతే కూడేటరా? అది ఒడియా వాళ్ళ లైన్ అని చెప్పి లాగాడు. ఏంటి ఒడియా వాళ్ళని లాగాడు? నాకు లేని ఆలోచన ఇక్కడ లాగాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను నేను? డౌట్లే కదా. నేను ఆడ పక్కనికి వెళ్ళి కూర్చున్నాను, ఆ ఓడివాడి పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఈడెట్టి వెళ్ళాడు? తెలుగు లైన్, ఆంధ్ర లైన్. దృష్టి ఎట్టుందా నీకు? ఆంధ్ర లైన్ వెళ్ళాలన్నా ఒడియా లైన్ వెళ్ళాలన్నా? మరి ఒడియా లైన్ ఎందుకు లాగాను? అసలు ఆ ఒడియా తెలుగు ఎందుకు భావం వచ్చింది నీకు? ఆడు మనిషే, నువ్వు మనిషే. ఆడి నోట్లో వేలెళ్తాయి, నీ నోట్లో వేలెళ్తాయి. ఎందుకు వచ్చింది ఆ వ్యత్యాసం? ఈ పాస్టర్లు కలిగే వస్తుంది. ఏం మర్యాద అండి? ఇక్కడ గమనించండి, అంటే కూర్చునే ప్లేస్ మీరు ఎంపిక మీ మైండ్ చెప్పుద్ది, నువ్వు రాజకుమారుడు పనుడు అని.
రాజకుమారుడువా పనోడువా అనే నీ మైండ్ ఇక్కడ చెప్పుద్ది. నీ ఆలోచన కిందకి దిగెళ్ళి కింద వారితో, కింద స్థాయి వారితో, మనుషులందరూ చి అని అనుకున్న వారితో నువ్వు కూర్చున్నావా, నువ్వు పనోడు. నీ దృష్టి ఆలోచన ఎక్కడైనా మారిందా? మీరు పాస్టర్లు గమనించండి, వాళ్ళ పక్కనే పాస్టర్ ఉంటాడు, వాళ్ళ పక్కనే పాస్టర్ ఉంటారు. ఖాళీ ఉండి ఎవడో కూర్చుంటాడు, కానీ వాళ్ళ దృష్టి అంతా పక్కన ఒక స్థాయి ఉన్న వాళ్ళతో కూర్చుంటారు. పనోడుకుండే లక్షణాలు లేవు, పనోడుకుండే ఆలోచనలు లేవు. పనివాడు చేసే పరిచర్య, యేసు ప్రభు చేసిన పరిచర్య పనివాడి పరిచర్య. అందుకు నేను ఏదైతే చేస్తున్నానో మీరు చెయ్యకపోతే నాతో నీకు పాలు లేదనిసాడు. ఒక పనోడు ఎలాగుంటాడో ఆ పనితీరు చేసి చూపించాడు యేసు ప్రభు. ఈరోజు ఉన్న పరిచర్యలు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే రాజకుమారుల పరిచర్య తయారైపోయాయి. ఈ రాజకుమారుల పరిచర్య దేవుని రాజ్యానికి తీసుకెళ్ళావు, ఈ సొంత రాజ్యానికి తీసుకెళ్తాయి. సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, సొంత ఊహలతోని కట్టబడుతున్న ఈ పరిచర్యలు. ఇది పట్టుకున్నారా? మీరు చూసే ప్రయత్నం పర్వాలేదులే అని పట్టుకున్నా మీ లోపలికి ఈ రోజున దూరిపోద్ది. మీ మనసులను పాటు చేసేస్తుంది, మీ ఆలోచనలు పాటు చేసేస్తుంది, మీ శరీరాలను పాటు చేసేస్తుంది. దేవుని నీతి నుంచి తప్పించబడిపోతారు. ఏ వ్యక్తి అయితే పనివాడులాగా ఉండాలో ఆ వ్యక్తి రాజకుమారులా మారడానికి ఇష్టపడతాడు. ఈ ఆలోచనల నుంచి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రవర్తన నుంచి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. పనివారులాగా మారడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు పనివాడిగా ఉన్నాడు. ఆయన రాజు అయి ఉండి, అన్ని అర్హతలు కలిగి ఉండి, అన్ని విషయాలు ఆధిక్యత కలిగి ఉండి, అందరికంటే ఉన్నతమైన స్థానంలో కలిగి ఉండి కూడా, ఉన్నతమైన స్థానం నుంచి వచ్చి కూడా దీనుడుగా నడుంకి గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలను కడిగి అదే గుడ్డతో తుడిసి మీరు ఇలా ఉండాలి అని చెప్పి వెళ్ళినాడు. ఒకవేళ ఇంకా ఎక్కడైనా రాజకుమారుల లక్షణాలు ఉంటే ఆ రాజకుమారుల లక్షణాలు తీసివేసి పనివాడి లక్షణాల్లోకి మారండి. మారకపోతే దేవునికి మీకు సంబంధం ఉండదు. డైరెక్ట్ చేయటం అంటే నేను చెప్తుంది కాదు, ఇది నేను చెప్తుంది కాదు, యేసు ప్రభు డైరెక్ట్ చెప్తుంది. మీరు ఈ పని చేయకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ విషయంలో మీరు పనివారిలా మారితేనే ఖచ్చితంగా దేవునికి మీకు సంబంధం. రాజకుమారులా మారేరా దేవునికి మీకు సంబంధం కోల్పోతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు, తెలియపరుస్తున్నారు. వాక్యము ఆ లోతు మేము అర్థం చేసుకుంటూ ఉంటే, గ్రహిస్తూ ఉంటే మా హృదయంలో నువ్వు రాజువి, నువ్వు దేవుడివి, ఉన్నతమైన వాడివి. కానీ మీరు చేసిన ఆ క్రియ మాత్రం పనివాడి క్రియ. మీకున్న బిరుదు రాజువే, దేవుడివే, గురువే, కానీ మీ క్రియ మాత్రం పనివాడి క్రియ. ఇది మాకు ఒక పాఠం నేర్పిస్తున్నాం. ఇదిగో మీరు పనివారిలాగా మీరు మారకపోతే మీ వారు కాదని. అనేక విషయాల్లో మేము రాజకుమారులమే, అనేక విషయాలు మేము రాజకుమారులకు ఉన్న లక్షణాలే మాలో ఉన్నాయి. పనోడుకున్న లక్షణాలు మాలో కనుమరుగవుతున్నాయి. మేము తెలుసో తెలియకో రాజకుమారుల్ని వెంబడిస్తున్నాయేమో, రాజకుమారులు చెప్పేవి వింటున్నాయేమో. ఒక భ్రమపడి ఆయన కూడా దేవుని సేవకుడే కదా అని భ్రమపడి. కానీ నిజమైన సేవకుడు పనివాడు. ఈ పనివాడికి ఉండాల్సిన లక్షణాలు ఆ సేవకుడు అనేవాడికి లేకపోతే ఆయన రాజకుమారుడు. ఆ రాజకుమారుడు ప్రత్యేకంగా తన సొంత రాజ్యాన్ని కట్టుకుంటాడు, వాక్యాన్ని మలుచుకుంటాడు, అనేకుల్ని నష్టపరిచి దేవుని రాజ్యాన్ని నుంచి తప్పించేవాడిలాగా ఉంటుంది. మేము ఎక్కడైనా అలాంటి రాజులను వెంబడిస్తున్నామో, అలాంటి మనస్తత్వం మాలో ఉందేమో, అలాంటి ఆలోచన మాలో ఉందేమో. ఆ రాజులా మేము ఉండడానికి వీలేదు, పనివాడలాగా మేము ఉండాలి. ఎందుకంటే మా ముందు మీరు ఒక క్రియ చేసి వెళ్ళారు. ఆ క్రియ పనోడు మాత్రమే చేయగలుగుతాడు, పనివాడు మాత్రమే చేయగలుగుతాడు. అలాంటి క్రియ మీరు మా ముందు చేసి వెళ్ళి ఇలా ఉండకపోతే, ఇలా చేయకపోతే నీతో పాలు లేదని చెప్పేసావు. నీ వాక్యం వినొచ్చు, నీ సన్నిధికి రావచ్చు, పాటలు పాడచ్చు, వాక్యం చెప్పచ్చు, కానీ నువ్వు చేసిన క్రియ చేయకపోతే మీతో సంబంధమే లేదని. సో ఈరోజు మేము పనివారిలాగా ఉండాలి. ఆ పనివారిలా మేము మారకపోతే ప్రమాదము మాకే. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో నీకు తెలుసు తండ్రి.
ఆ విషయాల నుంచి మమ్మల్ని తప్పించి నిజమైన సేవకుడు, నిజమైన పనివాడు ఎలాగుంటాడో మా అందరికీ